హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బోనాల పండుగకి మా చెల్లి దగ్గరికి వెళ్తున్నానండి. చాలా బాగా చేస్తారనమాట మా చెల్లి వాళ్ళు. ఈసారి ఇంకా స్పెషల్గా తొట్టెల తీస్తుండ్రు. ఇంకా ఎప్పుడెప్పుడైతే బోనం తీయడం లేదా నైవేద్యం పెట్టుకురావడం అమ్మవారికి మాత్రమే చేస్తుండ్రు, కానీ ఈసారి తొట్టెల తీస్తురని ఇంకా మా చెల్లెలు రమ్మని పిలిచింది అనమాట. ఎలాగో మా దగ్గర కూడా మేము ఈసారి బోనాల పండుగ జరుపుకోలేదండి. ఇంకా వెళ్దామని అందరం కలిసి వెళ్ళినాము. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయ్యానండి. ఫ్రెష్ అప్ అయినా అంతే. ఇంకా జడ వేసుకునడానికి కూడా టైం లేదని చెప్పి అలా వెనక్కి పెట్టిన క్లిప్పు. ఇంకా అక్కడికి వెళ్ళాక మంచిగా రెడీ అయిదామని అనుకున్నాము, కానీ అసలు ఇంకేం జరిగిందో చూడండి వ్లాగ్ లాస్ట్ వరకు. చాలా బాగుంటుంది. అదేంటోనండి, ఇంట్లో అంత పని చేసిన, అన్ని వంటలు చేసిన, ఇంట్లో ఉన్నప్పుడు నాకైతే ఆకలి వేయదు. అలా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినానో లేదో ఇంకా ఫుల్ ఆకలి అనమాట. ఇక ఎలాగూ వెళ్తున్నాం కదా, ఇంకా అయినా కొద్దిసేపు లేట్ అవుతుందేమో అని చెప్పి ఇంకా టిఫిన్ చేద్దామని టిఫిన్ సెంటర్కి వెళ్ళినానండి. అక్కడ ఏం లేదు, ఓన్లీ దోశ ఒక్కటే ఉంది. ఇంకా దోశ కూడా ఆర్డర్ చేసిన, అదైతే ఫుల్ ఉప్పుగా ఉండేనండి. ఇంకా ఏదో ఆకలి అవుతుందని అలా తిన్నాను. ఇంకా తినేసి బస్ ఎక్కి మా చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళినామండి. మేము 11కి బస్సు ఎక్కితే మా చెల్లి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికల్లా 2 అయిందనమాట. చాలా హైదరాబాద్ అంటే ఇంకా ట్రాఫిక్ ఉంటుంది కదా. అదేంటోనండి, నిజంగా మనము చాలాసార్లు తొందరగా వెళ్దామని అనుకుంటాం చూడు, అలాంటప్పుడు ఇంకా లేట్ అవుతుంది. ఏం పని ఉందిలే మెల్లగా వెళ్దాము అని అనుకుంటాం చూడు, అప్పుడైతే బస్సులు చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఆ రోజైతే చాలా అంటే చాలా లేట్ వచ్చినాయండి. ఇంకా నేను వెళ్ళేసరికల్లానే ఇంకా మా చెల్లెలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంది, బోనాలు రెడీ చేసింది. ఇంకా ఖాళీ మేము వెళ్ళి అమ్మవారి కోడి బియ్యం పోయడానికి బియ్యం కలిపి పెట్టినాము అంతే. ఇంకా రెడీ అవ్వడానికి అయితే నాకు అసలు టైం లేకుండా ఉండేనండి. నేను కూడా ఏం రెడీ కాలేదు. మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి ఎలా వెళ్ళినానో ఇంకా అలానే ఉన్నాను. ఎందుకంటే నేను వెళ్ళేసరికల్నే 2 అయ్యింది. మళ్ళీ సాయంత్రం తొట్టెల తీయాలి కదా. ఫస్ట్ తొట్టెల తీయాలంటే మనం బోనాలు తీసుకుపోవాలి గుడి దగ్గరికి. ఫస్ట్ బోనాలు తీసుకొని వచ్చిన తర్వాతనే తొట్టెల తీస్తారనమాట. ఇంకా అందుకోసం టైం లేదండి. ఇంకా నేను వెళ్ళేసరికల్లా అన్నీ రెడీ చేసి పెట్టింది. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా మా చెల్లెలు బోనాలకు దీపం ముట్టించి ఇంకా హారతి ఇచ్చిందండి. ఇంకా మేము కూడా అందరము హారతి తీసుకున్నాం, అందరం మొక్కినాము. ఇంకా మొక్కిన వెంటనే ఇంకా బోనాలు ఎత్తుకొని బయలుదేరినామండి. ఫస్ట్ మా ఇంట్లో ఆడపిల్ల మా పాప కదా, ఇంకా అందుకోసం ఫస్ట్ ఇంటి ఆడపిల్లకు బోనం ఎత్తాలని ఫస్ట్ మా పాపకు బోనం ఎత్తి, ఇంకా తర్వాత అదే బోనము ఇంకా మా చెల్లెలు ఎత్తుకుందండి. ఇంకా తర్వాత ఇంకొక బోనము మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కూతురు ఎత్తుకుందనమాట. ఎంతైనా ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఎత్తుకుంటే మోక్షం అని మాకు ఒక నమ్మకం అండి. అందుకనే మా పాపకు ఎత్తిపించినాము. ఇంకా తనైతే మొయ్యలేదు అంత దూరము, మళ్ళీ నడవడానికి కూడా రాదు, తను చిన్నగా ఉంది కదా, అందుకోసమని ఇంకా మా చెల్లెలు ఎత్తుకుంది. చాలా బాగా అనిపించిందండి బోనాలు తీసేటప్పుడు. నేనైతే అమ్మవారికి బియ్యం పోయడానికి తాంబూలం పట్టుకున్నాను. ఇంకా తల ఒకటి అనమాట. ఒకరు కలుషాకు పోయడానికి చెంబు, బట్టలు, పూలు అలా అందరం పట్టుకున్నామండి. ఒక 10 మెంబర్స్ దాకా వెళ్ళినాము గుడికాడికి. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వీడియోస్ ఏం తీయలేదండి. ఎంత అదైనా కొంచెం రోడ్ పైన వీడియోస్ తీయాలంటే ఎందుకో ఇబ్బంది అనిపిస్తుంది, నేనైతే తీయలేనండి. నేను ఇంతకీ వెళ్ళేటప్పుడు అయితే ఒక రకమైన వైబ్స్ అండి. అసలు చాలా బాగా అనిపించింది బోనాలు తీసుకొని వెళ్ళేటప్పుడు. డప్పు చప్పుళ్ళ మధ్యన బోనాలు తీసుకొని వెళ్తుంటే నాకైతే నిజంగా ఏదో తెలియని సంతోషంగా అనిపించిందండి. ఇంకా గుడికి వెళ్ళగానే ఇంకా అమ్మవారికి మనం తీసుకెళ్ళినవన్నీ నైవేద్యము ఇంకా పెట్టి బియ్యం పోసామండి. బియ్యం పోసి ఇంకా అందరము మొక్కినాము, బొట్టు పెట్టినాము. ఒక 5 మంది అన్న బియ్యం పోయాలి కదండి అమ్మవారికి. ఇంకా 5 మందిని పోసినాము. పోసిన తర్వాత ఇంకా గుడిలో ఉన్నాము. ఇంకా అవన్నీ సర్దుకుందనమాట. మేము అక్కడ ఒక 1/2 అవర్ అట్లా ఉన్నామండి. ఎవరు లేరు, ఎక్కువ రష్ అయితే లేదు. ప్రశాంతంగా మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. నేనైతే అందరు బాగుండాలని ఒకటే మొక్కుకున్నా. నేను పెద్దగా దేవుళ్ళకి ఏమైతే ఎక్కువ మొక్కుకోనండి, కానీ అప్పుడప్పుడు అలా తప్పదు. మనము దేవుడు లేనిది మనం లేం కదా. ఇంకా బోనాలు తీసుకొని వచ్చేటప్పుడు అయితే ఏం చప్పుడు ఉండదండి, మామూలుగా నార్మల్గా వచ్చేస్తాం కదా ఇంటికి. ఇంక ఇంటికి రాగానే ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా కూర్చున్నామండి. అందరం కలిసి ముచ్చట్లాడి ఇంకా తర్వాత తినేస్తున్నాము. ఇంకా చాలామంది అనమాట, ఒక 50 మెంబర్స్ అట్లా ఉన్నాము. ఇంకా వంట చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆ వంటలు అతనికి చెప్తే వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి చెప్పిండంటండి తను.
ఇంకా అందుకోసం ఏం చేస్తాను చెప్పు, ఎవరము అయితే టైంకు వెళ్ళలేము, చుట్టాలంటే ఎవరు టైంకి రారు కదా. ఇంక కొంచెం లేటే వస్తారు, వాళ్ళు కూడా ఇళ్ళల్లో పనులు కంప్లీట్ చేసుకొని రావాలి కదా. ఇంకా నేనే ఫస్ట్ వెళ్ళలేదు, ఇంకొక్కతే ఇబ్బంది అవుతుంది మా చెల్లెకి బాగాని బయట నుంచి ఆర్డర్ పెట్టిండ్రండి. ఫుడ్డు ఏదో క్యాంటీన్కి ఆర్డర్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఫోన్ చేసిన ఒక 1 అవర్లో తెచ్చిచ్చిండ్రు అనమాట. చికెన్ బిర్యానీ, రైతా, ఇంకా మిర్చి కర్రీ తెచ్చిచ్చిండ్రు. టేస్ట్ అయితే బాగుందండి. కానీ ఎందుకో నాకైతే ఏమనిపించిందంటే మనం ఇంటి దగ్గర చేసుకుంటే ఎక్కువ బరకత్ అనిపిస్తుంది, బయట నుంచి తెస్తే కొంచెం తక్కువ పడిందేమో అని అనిపించింది. కానీ బిర్యానీ అయితే టేస్ట్ బాగుందండి, తృప్తిగా తిన్నాము, చాలా చాలా బాగుంది. ఇంకా తిన్న తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్ అనమాట. ఇంక ఇంట్లో ముచ్చట్లు ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ అయినాక మళ్ళీ 5 అయ్యిందండి. 5:30కి అట్లా అయ్యింది టైము. ఇంకా 5:30కి అట్లా మళ్ళీ తొట్టెలో తీద్దామని మళ్ళీ స్టార్ట్ చేసిండ్రండి. ఇంకా 5:30 నుంచి ఒక 6:37 వరకు బ్యాండ్ సప్పుడుకైతే మాకు చెవులు పగిలిపోయినాయండి. అది కొట్టి కొట్టి స్టాప్ చేసిన తర్వాత మాకు ఒక 10 మినిట్స్ దాకా అసలు చెవులు వినిపించలేదన్నమాట, అంత సప్పుడు. కానీ మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసిండ్రు. అసలు ఎంత అంటే ఇంకా చెప్పలేం మాటల్లో. నేను ఎక్కువ అయితే వీడియోస్ తీయలేదండి. మా పిల్లలు బాగా డ్యాన్స్ చేసిండ్రు చూడండి, చాలా సంతోషంగా అందరూ చాలా బాగా డ్యాన్స్ చేసిండ్రు, బాగా అనిపించింది. ప్రతి సంవత్సరము ఇలానే చేస్తారండి. మనకి కొన్నిసార్లు వెళ్ళడానికి వీలవుతుంది, కొన్నిసార్లు వెళ్ళడానికి వీలు కాదు. కానీ మా చెల్లె వాళ్ళైతే ఇంట్లో ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటారండి బోనాల పండుగ. చాలా బాగా అనిపించిందండి తొట్టెలో ఊరేగింపు అప్పుడు. చూడండి ఇక్కడ మా చిన్నోడు ఎలా ఆడుతుండు, చాలా బాగా ఎంజాయ్ చేస్తాడండి మా చిన్న కొడుకు. వాళ్ళ నాన్న ఎత్తుకొని డ్యాన్స్ ఆడుతుండు. మా పెద్ద కొడుకు కంటే మా చిన్న కొడుకు చాలా షార్ప్ ఉంటాడు అన్నిట్లోనూ. ఇంకా డ్యాన్స్ ఆడిన తర్వాత ఆటోలు ఎక్కిండండి, ఇంకా అస్సలు దిగలేదన్నమాట. వాళ్ళకి ఇలాంటివి చూస్తే చాలా అంటే చాలా సంతోషపడతారు. ఇంకా పిల్లలంటే అంతే కదా. ఇంకా మేమైతే చాలాసేపు చూసినామండి. ఇంచుమించు ఒక 6:30 7:30 అయ్యిందనమాట. ఇంకా ఇంటి నుంచి తొట్టెలో తీసుకెళ్ళారు. మేము ఇంటి నుంచి కొంచెం ఇంటి వెనక వెళ్ళేదాకా చూసినామండి, ఇంకా తర్వాత అయితే వెళ్ళలేదు, దూరం అనమాట. ఇంకా ఒకటే రోజు 2 సెలబ్రేషన్స్. మా పెద్ద కొడుకు బర్త్డే అయినుండే అంతకుముందు, ఇంకా నాకు వెళ్ళడం వీలు కాలేదని నేను వెళ్ళిన రోజు ఇలా సింపుల్గా మళ్ళీ కేక్ కట్ చేయించానండి. మనకు పిల్లల సంతోషమే కదండి ముఖ్యము. మేమైతే బోనాల పండుగ ఇలా జరుపుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సుమలత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.